హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌జెడ్ బ్రెయిన్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే 8th క్లాస్ సంబంధించి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్ రేపు మధ్యాహ్నం జరగబోతుంది. అందులో భాగంగా 8th క్లాస్ సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న పత్రము అలాగే ఆన్సర్స్ కూడా మీకు సైమల్టేనియస్గా పక్కనే చూపించడం జరుగుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరికైతే అవసరం అనిపిస్తుందో తప్పకుండా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. అండ్ నేను మరీ చెప్తున్నా, ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా రేపు మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాయి. ఖచ్చితంగా అయితే ఇందులోంచి కొన్ని మీరు తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లేట్ చేయకుండా చూస్తే కనుక ఇక్కడ చూసుకోవచ్చు మీరు కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్స్ చూడండి. రేషనల్ నెంబర్స్, లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఇన్ వన్ వేరియబుల్. సో టోటల్ మార్క్స్ 35 చూడండి. టైమ్ 1 hour 15 minutes. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో క్వశ్చన్ పేపర్ ఉంది, అలాగే రైట్ సైడ్లో డైరెక్ట్గా ఆన్సర్స్ ఉన్నాయి. సో మిస్ చేసుకోవద్దు. ఇక్కడ సెక్షన్ ఏలో చూడండి, మొత్తం మీకు 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 115 అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ అయితే ఉంటాయి. సో అది గమనించండి. ఒక్క నిమిషం, ఇది కుకీ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రేషనల్ నంబర్ అని ఇచ్చాడు. దానికి రైట్ ఆన్సర్ వచ్చేసి 7/8 చూడండి. ఒక్క నిమిషం. సెవెన్ బై ఎయిట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి. అలాగే ఇదివరకు మీకు ప్రీవియస్ వీడియోలో 7th క్లాస్ సంబంధించి ఒక పేపర్ పెట్టాను. సో దానికి సంబంధించి కూడా మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ సేమ్ ఇలాగే పక్కనే ఉన్నాయి. సో అది గమనించండి మీరు. ఇక్కడ మీరు ఈ ఆన్సర్స్ నోట్ చేసుకోండి కుదిరితే. సో తప్పకుండా అయితే మీకు మీ ఎగ్జామ్లో 100% ఉపయోగపడతాయి. రేపు మీరు ఎగ్జామ్ రాసాక మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి సెక్షన్ 1 ఏ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ 7/8 ఈజ్ ద రేషన్ ఆఫ్ ఇంటిజర్స్. అది సెకండ్ ఉందండి. ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ రేషనల్ నంబర్ ఈజ్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? నన్ ఆఫ్ దీస్. సో ఇక్కడ నన్ ఆఫ్ దీస్. ఆల్వేస్ నెగిటివ్, ఆల్వేస్ పాజిటివ్, ఇట్స్ ఏ అడిటివ్ ఇన్వర్స్. దీంట్లో ఆన్సర్ ఏదంటే డి, నన్ ఆఫ్ దీస్ అనమాట. అండ్ థర్డ్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఈక్వలెంట్ టు 4/-6 అని ఇచ్చాడు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి దీనికి ఏంటంటే థర్డ్ వన్ ఏ చూడండి, ఆప్షన్ ఏ -2/3 ఇస్ ద రైట్ ఆన్సర్. -2/3 ఇస్ ద రైట్ ఆన్సర్. అది ఎలాగా కూడా మీకు ఇక్కడ పక్కనే చూడండి ఆన్సర్ చూసుకోండి. అండ్ ఫోర్త్ వన్ ద అడిటివ్ ఐడెంటిఫై ఆఫ్ రేషనల్ నంబర్ ఈజ్. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ ఈజ్ సి, ఇట్స్ 0. ఇట్స్ ఏ 0 చూడండి. ఫిఫ్త్ వన్ ఇఫ్ 3x + 5 = 11 దెన్ వాట్ ఈజ్ ఎక్స్ అని ఇచ్చాడు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఏ, ఇట్స్ ఏ 2. ఆన్సర్ ఈజ్ వాట్? 2. 3x = 6, x = 2. 3 1 జా 3 2 జా అదొకటి. 6th వన్ చూడండి. ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x - 3 = 7 ఈజ్ ఎంత అడుగుతున్నాడు. ద రైట్ ఆన్సర్ ఈజ్ వాట్ అమ్మా? ఇట్స్ డి, 6. ద రైట్ ఆన్సర్ ఈజ్ వాట్? డి. ఇట్స్ ఏ 5. సారీ. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని మీరు 2x ఇది చూడండి. 2x - 3 = 7. అప్పుడు ఏమవుతుంది? 2x = 7 + 3 అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? 2x = 7 8 9 10. 2 1 జా 2 5 జా x = 5 చూడండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ x = 5. 6th వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ ఈజ్ వాటమ్మా? డి అని ఇచ్చాడు ఇక్కడ. కాకపోతే ఆన్సర్ వచ్చేసి 5 చూడండి. అండ్ 7th వన్ చూడండి. లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్ ఈజ్ లైస్ బిట్వీన్ 1/3 అండ్ 1/2 అని ఇచ్చాడు క్వశ్చన్ ఇక్కడ. 1/3 అండ్ 1/2. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ డి, ఆల్ ఆఫ్ దీస్. అన్నిటికీ మధ్యలో ఉంటుందంట. 3/8, 5/12, C 2/5, ఆల్ ఆఫ్ దిస్. 8th వన్ చూడండి. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3/7 ఈజ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి, -7/3. -7/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 9th వన్ చూడండి. ద సొల్యూషన్ ఆఫ్ x/2 + 3 = 7 ఈజ్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఇట్స్ రైట్ ఆన్సర్ ఇస్ బి, 8. ఇక్కడ మీకు పక్కనే ఆన్సర్ కూడా ఉంది, గమనించండి. అండ్ 10th వన్ చూడండి. 10th వన్
ఏ రేషనల్ నంబర్ ఈజ్ సెట్ టు బి ఇన్ ఎ స్టాండర్డ్ ఫామ్ వెన్, ఎప్పుడు అంటే కనుక ద రైట్ ఆన్సర్ ఈజ్ బోత్ బి అండ్ సి. చూడండి, బోత్ బి అండ్ సి, బోత్ బి అండ్ సి. 11th వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ లీనియర్? ఆన్సర్ సి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, అది గమనించండి. 12th వన్, ద సమ్ ఆఫ్ టూ రేషనల్ నంబర్ ఈజ్ ఆల్సో ఏ, ద రైట్ ఆన్సర్ ఈజ్ సి, రేషనల్ నంబర్. అండ్ 13th వన్, విచ్ ఈక్వేషన్ హ్యాస్ ఎక్స్ ఈక్వల్ టు 3 యాజ్ ఇట్స్ సొల్యూషన్? 13th వన్ చూడండి, రైట్ ఆన్సర్ ఈజ్ ఏ, 3x ప్లస్ 1 ఈక్వల్ టు 10. ద రైట్ ఆన్సర్ ఈజ్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 14th వన్ చూడండి, ఇక్కడ మీరు ప్యారల్ చూసుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నవి క్వశ్చన్స్, రైట్ సైడ్ కనిపిస్తున్నవి ఆన్సర్స్ చూడండి. అండ్ 15th వన్, ఇఫ్ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 దెన్ వాట్ ఈస్ ఎక్స్ అన్నాడు. సో రైట్ ఆన్సర్ ఈజ్ బి, -5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, -5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెక్షన్ సిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్ క్వశ్చన్స్, 2 2 4 చూడండి. యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2 క్వశ్చన్స్, దీంట్లో మీకు చదివితే ఉంటుంది, అది గమనించండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బై 5 ప్లస్ 1/2 ఈక్వల్ టు 9/10 అన్నాడు. ద రైట్ ఆన్సర్ ఈజ్ వాట్ అమ్మా, 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. మీకు సింప్లిఫికేషన్ అక్కడ ఉంది, గమనించండి, రాసుకోండి, కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకైతే 100% ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ వన్ చూడండి, సింప్లిఫై 3/4 - 5/6 ప్లస్ 7/12 అన్నాడు. ద రైట్ ఆన్సర్ మీరు దీనికి ఏం చేయాలి, ఎల్సింగ్ అనుకుంటే మీకు ఏమొస్తుంది ఆన్సర్, 1/2 అనేది ఆన్సర్ అయితే వస్తుంది, అది గమనించండి. నెక్స్ట్ ఆల్వన్ చూడండి, రిప్రజెంట్ -5/3 ఆన్ ద నంబర్ లైన్స్. రైట్ ఆన్సర్ ఈజ్ వాట్ అమ్మా, లైక్ రిప్రజెంట్ 5/3 ఆన్ ద నంబర్ లైన్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి -5/3 ఈక్వల్ టు -1 2/3, మనం దాన్ని క్యాల్కులేషన్ చేస్తే మీకు వచ్చేస్తుంది. And it's located between -2 and -1 at 2/3 of the interval from -2 towards -1 is the right answer. ఇది సెక్షన్ సి సంబంధించి చూడండి. నెక్స్ట్ చూడండి, సెక్షన్ డి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి, 2 4 8. సో యూ హ్యావ్ టు రైట్ 2 questions, సో ఈచ్ వన్ క్యారీ 4 marks, 2 4 8 చూడండి. ఫస్ట్ చూడండి, సాల్వ్ ద ఈక్వేషన్ అండ్ చెక్ యువర్ రిజల్ట్స్. 2x - 1/3 ఈక్వల్ టు x + 5/2 అని ఇచ్చారు. ఇక్కడ సొల్యూషన్, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంది, అది గమనించండి. ఈ స్టెప్స్ అన్ని నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకైతే 100% పనికొస్తుంది. రేపు ఎగ్జామ్లో మీకు 100% పనికొస్తుంది, కాబట్టి ఏది మిస్ చేసుకుండా రాసుకోండి. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ సెకండ్ వన్ చూడండి, ఏ నంబర్ ఈజ్ సచ్ దట్ వెన్ 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ట్వైస్ ద నంబర్ ద రిజల్ట్ ఈజ్ 19, ఫైండ్ ద నంబర్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దానికి 12 చూడండి, 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలా కూడా ఇచ్చాడండి, దట్ ఇస్ నంబర్ బి ఎన్, ఈక్వేషన్ 2n - 5 ఈజ్ ఈక్వల్ టు 19. ఇట్స్ 2n ఈక్వల్ టు 24 వస్తుందంటే 2n ఈక్వల్ టు 19 + 5, ఈ -5 అటు పంపిస్తే ప్లస్ అవుతుంది. 19 + 5 ఈక్వల్ టు 24, 2 1 = 2, 2 12 = 24 చూడండి. సో అక్కడ ఆన్సర్ చూసి వస్తుంది అంటే 12 వస్తుంది. అండ్ థర్డ్ వన్ చూడండి, కంపేర్ అండ్ అరేంజ్ ద రేషనల్ నంబర్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. ఐ హోప్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ, చేసేసుకోండి. అండ్ లాస్ట్ చూడండి, 8 మార్క్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో బై యూజింగ్ ChatGPT ట్రై టు ఫైండ్ ఆల్ ద ఆన్సర్స్ అనమాట. అండ్ ఎస్ఏ క్వశ్చన్ చూడండి, 14th దీంట్లో కూడా చూడండి, మీకు 2 ఉంటాయి క్వశ్చన్స్, మీరు రాయాల్సింది ఒకే క్వశ్చనే. 1 8 = 8 చూడండి, దీంట్లో మీకు చదివితే ఉంటుంది. Solve that 3x + 2/5 - x - 4/3 ఈక్వల్ టు 1/15 అని ఇచ్చాడు. మల్టిప్లై హోల్ ఈక్వేషన్, ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ రైట్ సైడ్లో స్టెప్ బై స్టెప్ ఉంది, అది విషయాన్ని గమనించండి. 3 × 3x + 2 - 5x - 4 ఫ్యాక్టరేషన్ అనుకున్నారు ఇక్కడ. అండ్ కంప్యూట్ 9x + 6 - 5x + 20 ఈక్వల్ టు 1. 4x + 2x ఈక్వల్ టు 1, 4x ఈక్వల్ టు -25, x ఈజ్ ఈక్వల్ టు 20/4. అప్పుడు ఏమవుతుంది, రైట్ ఆన్సర్ ఈజ్ x ఈక్వల్ టు 25/4. ఇట్స్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి చూడండి. నెక్స్ట్, ఏ ఫాదర్స్ ఏజ్ 4 times his son age in 5 years, the father's age will be twice that of his son, find their present age అన్నాడు. ఇక్కడ
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2.5 ఇయర్స్, ఫాదర్ 10 ఇయర్స్, సన్ వచ్చేసి అట్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ 10 ఇయర్స్, సన్ 2.5 అయితే ఇచ్చాడు ఆన్సర్. మీరు ఈ పేపర్ని చూసుకోండి, పక్కా అయితే మీ ఎగ్జామ్లో 100% అయితే మీకు ఉపయోగపడుతుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్ట్ మీ.